జనవరి 21 రోజు అతి శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజు గనుక ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట ఎలాంటి దుష్ట శక్తులు, దుష్ట పీడ, నరదిష్టి, నరఘోష ఇలాంటి చేతబడి వంటివి కూడా దూరం అయిపోవడం ఖాయం. ఇక అవన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తాయి. అయితే మన తెలుగు సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైనవి పౌర్ణమి ఇంకా అమావాస్య. ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రత్యేక పరిహారాలు చేస్తే ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి అని మన శాస్త్రాలలో తెలుపబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజుల్లో కూడా అతి శక్తివంతమైన ముఖ్యమైన అమావాస్య. ఈ అమావాస్య రోజుల్లో ఎలాంటి పరిహారాలు చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శక్తి అంటే పరిహారానికి ఉన్న శక్తి అనేది చాలా రెట్టింపు అవుతుంది. పరిహారం యొక్క శక్తి అనేది రెట్టింపు అయినప్పుడు ఫలితం కూడా రెట్టింపు ఫలితంగానే వస్తుంది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన తిథి రోజుల్లో అలానే అమావాస్య రోజు ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న పరిహారాలు అయినా సరే చేస్తారో అలాంటి వారికి ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పరిహారానికి కావలసినవి నిమ్మకాయలు, రాళ్ళ ఉప్పు. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే నిమ్మకాయలు అనేవి తంత్ర మంత్ర శక్తులకు ఇంకా అలాంటి శక్తులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ నిమ్మకాయలు ఆ మాత దుర్గాదేవికి చాలా ఇష్టం. ఆ దుర్గాదేవి అనుగ్రహంతో నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి నిమ్మకాయలు. ఇంకా రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు అనేది తల్లి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రాళ్ళ ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందులోనూ అమావాస్య రోజుల్లో మరీ మంచిది, చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి ఈ రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది. ఈ సముద్రం నుండి వచ్చిన రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి ఎంతగానో ఇష్టం. అంతేకాకుండా ఈ రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేయడంలో చాలా మంచి ఫలితాలను చూపిస్తుంది. ఇంకా మిరియాలు. ఈ మిరియాలు కూడా మనం సహజంగా గుడిలో నైవేద్యం వండినప్పుడు మిరియాలను వేసి వండుతారు. ఎందుకంటే ఈ మిరియాలు అనేవి కూడా దేవతలకి చాలా ఇష్టం. కాబట్టి ఈ మిరియాలతో పరిహారాన్ని చేసినట్టు అయితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి. అంతేకాకుండా ఎన్నో ఆర్థిక సమస్యలను తొలగించడంలో ఎంతో మంచి ఫలితాన్ని కలుగజేసే ఈ లవంగాలతో కూడా పరిహారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఈ లవంగాలతో కానీ పరిహారాన్ని ఆచరిస్తే ఆ పరిహారం వల్ల కలిగే ఫలితం అనేది చాలా బాగుంటుంది. అప్పుడు ఆర్థిక సమస్యలన్నీ చాలా సులువుగా తొలగిపోతాయి. ఇప్పుడు పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మట్టి పాత్ర కానీ లేదా ఒక గాజు బౌల్ కానీ తీసుకోండి. ఈ మట్టి పాత్రలో అయితే ఫలితం చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో అందులో ఉప్పుని నింపండి. ఉప్పుని నింపిన తర్వాత ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి ఆ 2 నిమ్మ చెక్కలను కూడా ఆ ఉప్పు పైన పెట్టాలి. తర్వాత అందులో ఒక 5-6 మిరియాలు, ఒక 5-6 లవంగాలను కూడా వేయాలి. అలా వేసిన దానిని తీసుకొని మీ 2 చేతుల్లో పట్టుకొని మీరు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో కూడా ఆ నిమ్మకాయ మరియు ఉప్పుతో ఏవైతే చేసి మన చేతిలో పట్టుకున్నామో దానిని ప్రతి మూలను కూడా తిప్పాలి. అలా తిప్పిన తర్వాత మీరు ఆ రూములన్నీ తిప్పడం అయిపోయిన తర్వాత మీరు ఆ మట్టి చిప్పను తీసుకెళ్ళి శంకు మూలన కానీ లేదా మీ వంట రూమ్లో మీరు ఎక్కడైనా కంఫర్ట్గా ఎవరు చూడరు అని అనుకుంటారో అక్కడ ఆ మట్టి చిప్పను ఉంచండి. ఈ పరిహారం ఎవరూ చూడక ముందు చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మీకు ఎంతటి నరదృష్టి, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఇక అలానే ఎవ్వరు చూడని ప్లేస్లో ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు కూడా ఎవరూ చూడక ముందు ఉదయాన్నే దాన్ని ఎవరు తొక్కని చోటు, ఎవరు చూడని చోటు పడేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎంతటి
ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఉప్పు అనేది అన్ని గదుల్లోని నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఇంకా ఉప్పు అనేది లక్ష్మీదేవతకి ఇష్టం అని చెప్పాం కదా, అలానే ఆ ఉప్పులో కూడా కొంచెం దైవశక్తి దాగి ఉంటుంది. తర్వాత నిమ్మకాయలో కూడా దైవశక్తి అనేది ఉంటుంది. ఆ తర్వాత లవంగాలు, మిరియాలు వీటిల్లో కూడా దైవశక్తి ఉంటుంది. ఈ దైవశక్తి మొత్తం కలిసి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని లాగేసుకుంటుంది. తరువాత దాన్ని ఎవరూ చూడని దగ్గర రోజంతా ఉంచడం వల్ల అందులో ఇంట్లో ఏమైనా ఇంకా ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తి ఎక్కడ ఏ మూలన ఉన్నా కూడా అంతా లాగేసుకుంటుంది. తరువాత ఉదయాన్నే ఎవరు చూడనప్పుడు, ఎవరు తొక్కని చోట పడేసినప్పుడు ఆ దైవశక్తి అనేది దుష్ట శక్తిని నాశనం చేస్తుంది. మీ ఇంట్లో నుండి దుష్ట శక్తిని గెంటేస్తుంది. మీ ఇంట్లో ఇక దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏవి ఉండవు. ఆర్థిక సమస్యలు కూడా కుదుట పడతాయి. ఇక అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. పరిహారం ఒకసారి చూడండి చేసి.